తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేసేందుకు నెల రోజుల్లో అన్ని కమిటీలను నియామకం చేస్తామని డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. కమిటీల నియామకంపై విజయవాడలో పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డితో చర్చించినట్లు వివరించారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ, మండల, టౌన్ నియోజకవర్గాలతో పాటు అనుబంధ సంఘాల కమిటీల నియామకం పూర్తి చేసి ధృవీకరణ పత్రాలు అందజేస్తామన్నారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల కాంగ్రెస్కు జిల్లా చైర్మన్గా దొంతుమల్ల రామ్కుమార్ను నియమిస్తూ ధృవీకరణ పత్రం అందజేశారు. ఐఎన్టీయూసీ అనేది మనుగడలో లేదని, చాలామంది అదే యూనియన్కు నాయకులుగా చలామణి అయిపోతున్నారని, దీనిపై జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డితో మాట్లాడగా అవేమీ పరిగణలోనికి తీసుకోవద్దని తెలిపారు. గతంలో డ్రైవర్లు 470 మందికి పోస్టల్ శాఖ ద్వారా ఇన్సూరెన్స్ చేయించామని, ఇప్పుడు తమ యూనియన్లో 100 కట్టి సభ్యత్వం తీసుకుంటే ఉచితంగా ఇన్సూరెన్స్ చేస్తామని తెలిపారు. ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, మహిళా అధ్యక్షురాలు మోతా శారద, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ వడియార్, పట్నాల శ్రీనివాస్, బిల్డర్ బాబీ, వై శ్రీనివాస్, మణి తదితరులు పాల్గొన్నారు. ఐఎన్టీసీ బ్రాండ్ మీద మేమేదో జిల్లా ప్రెసిడెంట్ లేకపోతే నేనేదో స్టేట్ ఆఫీస్ బేరర్ అని చెప్పి ఇప్పటికీ కూడా కొంతమంది అనాథరైజ్డ్గా కొనసాగుతున్నారు. నేను సంజీవ్ రెడ్డి గారితో నిన్న ఫోన్లో మాట్లాడా. అవన్నీ ఏమి లేవండి, అసలు ఏం చల్లవండి అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇక మీదట కాంగ్రెస్కి అనుబంధంగా ఉండే ట్రేడ్ యూనియన్ ఏదంటే కేకేసి, సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికుల కాంగ్రెస్ అనేది ఉంటుంది. దానికి మరి అనుబంధంగానే ఈ విభాగాలు ఏదైతే సంఘటిత కార్మికులు అంటే పేపర్ మిల్ లాంటి ఇండస్ట్రీస్లో ఏదైతే జీతాల మీద పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ సంఘటిత కార్మికులు. అలాగే ఆటో డ్రైవర్లు కానీ, లేకపోతే కార్పెంటర్స్ కానీ, లేదా తాపీ పని వాళ్ళు, వీళ్ళందరూ కూడా అసంఘటిత కార్మికులుగా వస్తారు. సంఘటిత కార్మికులైనా అసంఘటిత కార్మికులైనా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కేకేసీ అండర్లోకి వస్తారు. దాని ద్వారానే ఇక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. రేపు ఒక వారం రోజుల్లో క్వారీ ఏరియాలో ఉన్నటువంటి లారీ డ్రైవర్స్ యూనియన్కి కూడా అగ్రిమెంట్ జరపవలసి ఉంది. మరి ఈ ఆధ్వర్యంలోనే కేకేసీ ఆధ్వర్యంలోనే ఆ వానర్స్ అందరితోటి కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ వానర్స్ అందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. దగ్గర 780 లారీ డ్రైవర్స్ ఆ యూనియన్లో ఉన్నారు. ఈ లారీ డ్రైవర్స్ యూనియన్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అగ్రిమెంట్ కింద వస్తారు. వాళ్ళకి అగ్రిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే పేపర్ మిల్లులో కూడా ఐఎన్టీసీ బ్రాండ్ మీద కొంతమంది కొనసాగుతున్నారు అనాథరైజ్డ్గా. వాళ్ళ వ్యాలిడిటీ కాదు. నేను ఏసీఎల్ తోటి డీసీఎల్ తోటి మాట్లాడి ఆ కమిటీ కూడా తొలగించి కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కొత్త కమిటీ ఆధ్వర్యంలో పేపర్ మిల్లులో కూడా నూతనంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేకేసీ యూనియన్ కొత్తగా, అంటే యూనియన్ అంటే అదే ఉంటుంది, ఐఎన్టీసీ వాళ్ళు ఇందులోకి వస్తారు. కొత్తగా బాడీ ఎన్నుకుని వాళ్ళే రేపొద్దుట ఈ కార్యక్రమాలన్నీ కూడా అగ్రిమెంట్ విషయాల్లో కానీ, మేనేజ్మెంట్తో మాట్లాడే విషయాల్లో కానీ వాళ్ళే అన్నింటిలోనూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది.